సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇంట్లోకి దూసుకెళ్లిన టిప్పర్ అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన మేరకు రావల్ కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ క్రషర్ మెషిన్ నుండి రోబో శాండ్ లోడుతో సాయంత్రం నగరానికి వెళ్తున్న టిప్పరు మార్గం మధ్యలోని కాసింబాయి తండా వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టి తండాకు చెందిన లక్ష్మణ్ ఇంట్లోకి దూసుకెళ్ళింది. పక్కనే ఉన్న మరో ఇంటి గోడను ఢీకొట్టి ఆగింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ కూడా లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఘటనలో లక్ష్మణ్కు చెందిన స్లాబ్లు ఉన్న 2 గదులు కూడా ఇంట్లోని సామాగ్రి ధ్వంసమైనవి అన్నమాట. బాధితుడు మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు అయితే చేశాడన్నమాట. సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది తెలంగాణలో. ఇప్పుడే మనకి ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగిందనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ